హాయ్ హలో నమస్తే, నా పేరు గిరి. వెల్కమ్ టు వీసా టీవీ. సో జూలై 31 ఈరోజు ఉదయం సుమంత్ నటించినటువంటి సుమంత్ మెయిన్ లీడ్ రోల్లో ప్లే చేసినటువంటి సినిమా న్యూటన్స్ థర్డ్ లా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా న్యూటన్స్ థర్డ్ లా సినిమా ఎలా ఉంది, ఈ సినిమాలో నటించిన నటీనటులు ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఈ సినిమా ఓవరాల్గా ఎలా ఉంది, హిట్టా ఫట్టా, సో మనం థియేటర్కి వెళ్తే సినిమా మనల్ని ఎంటర్టైన్ చేయగలుగుతుందా చేయలేదా, ఇలాంటి విషయాలని మనం సూటిగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా మీలో ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక మనం న్యూటన్స్ థర్డ్ లా సినిమా ఎలా ఉందన్న విషయానికి వద్దాం. న్యూటన్స్ థర్డ్ లా అసలు స్టోరీ ఏంటంటే వెరీ సింపుల్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. యాదృచ్ఛికంగా 2 యాక్సిడెంటల్ మరణాలు సంభవిస్తాయి. సో ఆ యాక్సిడెంటల్ మరణాలు నిజంగా యాక్సిడెంటల్గా జరిగాయా లేదా వాటి వెనక ఏదన్నా కుట్ర ఉందా, ఏదైనా మర్డరా, ఇంకేంటి అన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్వెస్టిగేషనే సినిమా స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలెడితే మొత్తం సినిమా ఎండింగ్ వరకు ఇన్వెస్టిగేషన్తోనే నడుస్తూ ఉంటుంది. సో టోటల్గా చాలా సస్పెన్స్ ఉంటుంది, ట్విస్టులు ఉంటాయి సినిమాలో, అలా నడుస్తూ ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్, పోలీస్ టీం ఏదైతే ఉందో, ఈ ఇన్వెస్టిగేషన్ పోలీస్ టీంలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ మన హీరో సుమంత్ గారు ప్లే చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సుమంత్ గారి పర్ఫార్మెన్స్ కానీ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది. సో ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు నటించారన్న విషయానికి వస్తే, త్రినాథ్ సో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ రోల్లో ప్లే చేశాడు సుమంత్ గారి తర్వాత. అలాగే నేహా పతాన్ ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. అలాగే జగపతి బాబు గారు, అవసరాల శ్రీనివాసు, ఇంకా చాలామంది ఈ సినిమాలో నటించడం జరిగింది. అందరి క్యారెక్టర్లు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. అందరి క్యారెక్టర్లో ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక ప్రత్యేకత ఉంటుంది అనమాట ఈ సినిమాలో. సో ప్రతి క్యారెక్టరు చాలా మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి, చాలా స్పెషల్గా ఉంటాయి. సో ఇలా ఈ క్యారెక్టర్స్తో ఈ సినిమా ఇలా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా సాగుతూ ఉంటుంది అనమాట. ఎనీవే, ఈ సినిమా డైరెక్షన్ అంతా కూడా చాలా బాగా ప్లే చేశారు. ఏదైతే సస్పెన్స్, ఆ థ్రిల్లింగ్, టర్నింగ్ పాయింట్స్, ఆ ట్విస్టులు అవన్నీ మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. చాలా బాగా సినిమాని టేకింగ్ చేశారని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. సో ఈ సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఎంత లింక్లు వేసేస్తాడో, సో అన్నీ అలా ఫట్టని పడుతూ ఉంటాయి. వాటికి రివీల్స్ అంటే ఆ ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి క్రియేట్ చేసిన సస్పెన్సెస్ అన్నిటికీ కూడా సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్కటి. అయితే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కానీ, బట్ ఎండింగ్కి ఓవరాల్గా సినిమా చూసేసరికి బాగుంది అని అనిపిస్తుంది. ఇక సినిమా మనల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలుగుతుంది థియేటర్కి వెళ్తే, ఈ సినిమాకి మనం వెళ్తే అంటే డిసప్పాయింట్ అయితే చేయదు. మనల్ని వెళ్ళినందుకు డిసప్పాయింట్ అయితే చేయదు. మరీ అద్భుతం ఆహా ఓహా అన్నట్టే ఉండదు. సినిమాకి వెళ్ళినందుకు ఓకే అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇక మ్యూజిక్ అంటే ఇది ఎక్కువ లవ్ స్టోరీనో ఇంకా ఫ్యామిలీ స్టోరీనో కాదు కాబట్టి ఎక్కువ సాంగ్స్కి స్కోప్ అయితే ఉండదు. కాబట్టి ప్యూర్ కంటెంట్ మీద నడిచేటువంటి సినిమా ఇది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి సస్పెన్స్ థ్రిల్లర్ సీన్స్లో సో ఏవైతే ట్విస్ట్లు ఉంటాయో వాటికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మంచిగా ఈ సినిమాలో ప్లే చేశారు. చాలా బాగుందని చెప్పొచ్చు. ఓవరాల్గా మనం న్యూటన్స్ థర్డ్ లా సినిమాకి అవుట్ ఆఫ్ 5 ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అంటే 2.5 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు. అది న్యూటన్స్ థర్డ్ లా సినిమా గురించి రివ్యూ. థ్యాంక్ యూ.